మేబీ రేపు ఆర్ మండే తెలీదు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజు రోజుకి భారీ ట్విస్ట్లు అయితే బయటపడుతూ ఉన్నాయి. మరి ఈ రోజు తెల్లవారుజామున 12 గంటలకి తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. మరి ఎందుకు ఏంటనేది ఇప్పుడు లావణ్య గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. నమస్తే అండి. హలో అండి. అంటే ముందు నుంచి చూసుకుంటే మీకు శృంకర గారు లాయర్ కానివ్వండి, లేకపోతే మీడియా నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అలాగే మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆ నిర్ణయం ఇప్పుడు సపోర్ట్ ఉందని సపోర్ట్ లేదని కాదండి, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్. నాకు నా మనిషి ఇంట్లో లేడు అన్నది పెయిన్. రోజు ఉండే మనిషి ఇప్పుడు ఎందుకు లేడు అన్న పెయిన్ నాకు బ్రతకనివ్వలేదు, అంతే. అలా అంటే కొద్ది రోజుల నుంచి కూడా మీరు పోరాడుతున్నారు దీని మీద. మరి ఇంకా నమ్మకం లేకనా లేకపోతే నమ్మకం లేక కాదండి, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, అంతే. ఆ మనిషి నాకు కనిపించట్లేదు ఇది కదా. ఇంత గ్యాప్ అసలు ఎప్పుడూ లేదు, ఒక్క రోజు 2 రోజులు మ్యాక్స్ చూడకుండా. కానీ ఇది అది తట్టుకోవడానికి అవ్వట్లేదు. అండ్ రెండోది థంబ్నెయిల్స్ ఒకటి, కమెంట్స్ ఒకటి. నేను బయటకు వచ్చి పోరాడుతుంది. ఇప్పుడు మనలాగా అందరికీ అన్నీ జరుగుతుంటాయి, ఇదేది కొత్తగా నాకు రాస్తానికి జరిగింది కాదు. కాకపోతే ఫైట్ చేస్తున్నాను నేను. అది పాజిటివ్గా వెళ్ళకుండా మన నెగిటివ్గా వెళ్తుందో లేకపోతే అర్థం కావట్లేదో మనుషులకి, నాకు అర్థం అవ్వట్లేదు. గుచ్చి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి. మరి జర్నలిజం అంటే ఇదేనేమో, కొత్తగా నాకు కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ వల్ల లేకపోతే ఎవరో వీడియో వల్ల మీరు ఎక్కువగా హర్ట్ అయ్యారు? హర్ట్ అవుతున్నానండి, బాధేస్తుంది కదా. మనిషిని నేను కూడా అందులో ఒక్కదాన్ని అయ్యాను. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా నేను ఒక్కదాన్ని మనిషిని. ఆ ఫీలింగ్ బాగోదు కదా. అంటే నిన్న నైట్ మీరు ఒంటరిగా ఉన్నారు అని చెప్పి, అలాగే రాజేష్ ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయనకి మీరు 9:30కి కాల్ చేశారు, 12:30కి మెసేజ్ చేశారు, అప్పుడే చనిపోవాలనుకున్నారు అని చెప్పి ఆయన వర్షన్లో ఆయన చెప్తున్నారు. నేనేదో తనకి సెకండ్ ఒపీనియన్ కోసం అయితే చేయలేదండి. నాకు దిలీప్ గారు ఉన్నారు, ఆయన వితౌట్ ఆయన దాంట్లో నేను అసలు ఏమీ చేయను. అండ్ నాకు అతని పైన 100% నమ్మకం ఉంది. నేను రాజేష్ అని అతను నాకు ఫస్ట్ టెక్స్ట్ చేశాడు, సినిమా గురించి ఏదో మాట్లాడాడు. అండ్ రాజు వాళ్ళ ఫాదర్ అతను కేసు టేకప్ చేస్తున్నారు అని చెప్పారు. ఆ కేసు గురించే తప్ప సెకండ్ ఒపీనియన్ గురించి అయితే మాట్లాడలేదు. అంటే ముందు నుంచి కూడా మీరు రాజ్ తరుణ్ మీద ఏదైతే కేసు పెట్టాలి అనుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి రిప్లై ఏమన్నా వచ్చిందా పర్సనల్గా మీకు? రాలేదండి, రాదండి. ఎందుకంటే అతను అమ్మాయితో ఉన్నాడు కదా, అమ్మాయితో ఉన్నంతసేపు రాదు. అమ్మాయి వన్స్ స్టెప్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఇంకా నా ఫైట్కి ఏమైనా ఉండి నాకు నిజంగా హెల్ప్ చేయాలంటే ఇప్పుడు మీడియా ముందు 100 క్వశ్చన్స్ అటు తిప్పి ఇటు తిప్పి కాకుండా ఆ మనిషి ఏమైనా రావడానికో లేకపోతే కరెక్ట్ తప్పు అన్నది మాట్లాడడానికి హెల్ప్ చేస్తే నేను పాదాభివందనాలు రోజు చేసుకుంటూ ఆయన బతుకుతాను తప్ప మనిషిని చచ్చేపాము చంపొద్దు అని కోరుకుంటున్నాను. నేను కూడా మీడియా తరపు నుంచి రాజ్ తరుణ్ గారికి ఆయన మాట్లాడాలి, ఇక్కడికి రావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం, కానీ కుదరట్లేదు. ఆయన ఫోన్ కూడా కలవట్లేదు. అయితే ప్రస్తుతం ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ తర్వాత మీరు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాదాపుగా 5 గంటలు మీరు లోపల ఉన్నారు. లోపల ఏం జరిగిందండి? మేము ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో దానికి స్టేట్మెంట్ రాసి ఇవ్వడం అన్నది జరిగిందండి, క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా. అండ్ వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రోజు మనం మీడియా ముందు ఏదైతే మాట్లాడుతున్నామో లోపల కూడా అదే వీడియో అండ్ రాతపూర్వకంగా జరిగింది. మరి పోలీసులు ఏమైనా రాజ్ తరుణ్ గారిని పట్టుకోవడం కానీ లేకపోతే ఆయన ఎక్కడున్నారు ఏంటని కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకుంటా అండి? చేస్తారు. ఇప్పుడు వరకు ఎలాంటిది లేదు అంటారు. మరి తన ఫోన్లు ఆఫ్ ఉన్నాయి కదండి. అంటే మామూలుగా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో యథావిధిగా అలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కనెక్షన్ ఎఫెక్షన్ అయితే ఎక్కడికి పోదండి. ఇప్పుడు అటు సైడ్ మాల్వి ఉంది కాబట్టి తను ఇటు అన్నది రావట్లేదు. అటు లేకపోతే ఖచ్చితంగా వస్తుంది కదండి. తను ఒకటే అడ్డు అంటారు? 100% అండి. లేకపోతే నేను ఆ పిల్ల మీద అంతేం పడి ఇదేదని కాదు. ఇప్పుడు ఈ రోజున కూడా అతను అమ్మాయితో హోటల్లోనే ఉన్నాడు. మరి ఆవిడ అడ్డు కాకపోతే ఎవరండి? లేకపోతే నా ఇంట్లో నాతో ఉండాల్సిన మనిషి. అంటే ఇప్పుడు మీరు అంతా ఏం కోరుకుంటున్నారు? మీరు నా హస్బెండ్ నాకు రావాలి, నా ఇంటి మనిషి నాకు రావాలి, అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ప్రస్తుతం తను పొద్దున్న నుంచి కూడా పోరాడుతున్నారు. అలాగే పొద్దున్న ఏదైతే సూసైడ్ చేసుకోవాలనుకున్నారో అదంతా కూడా కేవలం నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకా మళ్ళీ రాజ్ తరుణ్ నా దగ్గరికి రాడేమో అన్న ఒకే ఒక్క ప్రశ్నతో నేను అలా చేశానే తప్ప ఇంకా ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఎప్పటికైనా సరే నేను రాజ్ తరుణ్తోనే ఉంటాను అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. ఎలాగైనా సరే తనకు న్యాయం జరగాలని కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మాకు నోటీస్ ప్రకారం సాగ్రిగేట్ చేస్తూ ఎవిడెన్సెస్ సెట్ చేయడానికి వచ్చాము. అండ్ అంతేనండి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చాము. అదే అండి, స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాము. మొన్న ఇచ్చిన ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే ఇచ్చామో అదే స్టేట్మెంట్ వివరంగా ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా జరిగింది, వీడియో రికార్డింగ్ చేశారు. మీరు మాట్లాడినంత రికార్డ్ చేశారు? అవునండి. స్టేట్మెంట్ కి సంబంధించినవి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ అండి, అన్ని టుగెదర్ గ్యాదర్ చేయాలి కదా. ఒక రోజు 2 రోజుల్లో అవేది కాదు.
అవన్నీ గ్యాదర్ చేసి కొన్ని ఇవ్వడం జరిగింది. కొత్తగా అంటే ఇంతకుముందుకు 170 సాక్ష్యాలు పైగా సబ్మిట్ చేశారు. ఇవాళ ఏమైనా కొత్తగా ఏమైనా జోడించి ఏమైనా చేసిరా? కొన్ని అండి, కొన్ని అవి రాస్తారు విషయంలో ఏమైనా చెప్పారా? నోటీసులు మరి ఇద్దరు అబ్స్కాండ్ ఉన్నారు కదండి, అది వాళ్ళు చెప్పాలి. ఇంకా తెలియదు మరి ఎక్కడున్నారు, ఇంకా చెప్పలేదండి. అది మనకి తెలిసింది, ఎందుకంటే ఫోన్స్ ఆఫ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా చేసే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు చేస్తారండి. ఇప్పుడు రాజధానిని పిలిచామని ఏమన్నా చెప్పిండ్రా పోలీసులు? మీరు కంప్లైంట్ చేసి ఆ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఐ థింక్ ఒకసారి ఏమో ఫోన్ చేసినట్టున్నారండి, ఫోన్ ఆఫ్ ఉన్నట్టుంది కదా. రాస్తారంతో పాటు మీరు మల్హోత్రా తర్వాత వాళ్ళ బ్రదర్ పైన ఎఫ్ఐఆర్ అయింది. అవును. వారి గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఏదైతే జరిగిందో అదే ఇచ్చామండి. ఎన్ని పేజీల స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు 4 అవును 4-5 ఏమని ఇచ్చారు అంటే ఏం జరిగిందో అదే ఇచ్చానండి. వాళ్ళు ఎలా పరిచయం, నేను ఎందుకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా నన్ను థ్రెట్ చేశారు, ఎలా వాళ్ళ వివాహేతర సంబంధం గురించి మాట్లాడారు, దాని గురించి నేను మాట్లాడింది, అవన్నీ డీటెయిల్డ్గా వివరించాను. 2-3 రోజులు మీకు ఎదురైన ఈ బెదిరింపులు కానీ ఈ ఒత్తిడి కానీ వీటిపైన గురించి మళ్ళీ రాస్తారేమైనా? లేదండి, ఇంకా అది రాయలేదు. పాత రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చాము. అంటే కొత్తగా ఏం అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు? లేదండి, ఎందుకంటే ప్రోగ్రెస్ అన్నది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే ఇవ్వలేదు. రేపు ఖచ్చితంగా ఇస్తాను. లాయర్ రాకేష్ గురించి మీరు ఏమైనా చెప్పారా? రాజేష్ గురించి ఏం లేదండి, ఇంకా ఇప్పుడు మెయిన్ది వేరు, ఈ చిన్న చిన్నవి ఏదో యాడ్ చేసుకుంటూ ఎందుకు దేని గురించి అని, అంత థ్రెట్ ఏం కాదు, అతని ఇంటెన్షన్ కూడా బ్యాడ్ కాదు. సో నాకు రాజేష్ది ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తానన్నారండి చెప్పారా?